నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న ఆంధ్ర రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్న రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. పోచంపల్లి మండలంలో రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మెదక్ నియోజకవర్గంలో పర్యటించి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు. పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పటాన్చెరును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్, దేవదాయ చైర్మన్, ఆత్మ కమిటీ చైర్మన్, కార్యకర్తలు పాల్గొన్నారు. పేద ప్రజలకు అసైన్మెంట్ భూములు, ఇంద్రమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. తర్వాత 2013లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆ రోజులలో అందరికి ఇంద్రమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈసారి మేనిఫెస్టోలో పెట్టి రేవంత్ రెడ్డి గారు లేదు ఏది ఏమైనా కానీ ఈ ఇంద్రమ్మ ఇల్లులు అన్ని చోట్ల కూడా మంచిగా కట్టాలని చెప్పి ఒక్కొక్క నియోజకవర్గంలో 3005 ఈ ఇంద్రమ్మ ఇల్లులు అన్ని కూడా పూర్తిగా కావచ్చు. చాలా చోట్ల కూడా, ఎందుకంటే నేను మొన్న సిద్దిపేట పోయి కొన్ని ఇందిరమ్మ ఇల్లులు అక్కడ గృహప్రవేశం చేయడం జరిగింది. మా కాన్స్టిట్యూన్సీలో కూడా చేసుకున్నప్పుడు చాలా చక్కగా కట్టుకుంటున్నారు ఈ ఇందిరమ్మ ఇల్లులు. సో మీరందరూ కూడా ఎవరైతే అర్హత ఉందో అందరూ కూడా ముందుకు వచ్చి ఈ ఇందిరమ్మ ఇల్లు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధిరెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో బషీర్బాగ్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి ఆయన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగ యువత మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. పోలీస్ శాఖలో 18,000 ఉద్యోగాలు, 30,000 టీచర్ పోస్టులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలు ఎక్కడ ఉంది? కేసీఆర్ దాటికి తట్టుకోలేక కకావికలై ఒక మూలకు నక్కిపోయింది. అప్పుడు రాష్ట్రం లోపల నిరుద్యోగులందరూ పట్టి ఉద్యమాలను అందరం చేసి పోస్టులు ఇస్తలేడు కేసీఆర్ అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈయన కనిపించింది. అక్కడ అందరు దోసుకుంటున్నారు, దోపిడీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు, రాష్ట్రం అంతా కూడా దోపిడీ రాష్ట్రం అయిపోయింది. దీన్ని ఈరోజు ప్రజలందరూ అడుగుతున్నారు. ఎక్కడ పోయినా కృష్ణన్న గారు మీరందరూ నైతిక విలువలతో పోరాటాలు చేస్తున్నారు. మొత్తం దిగజారిపోయినటువంటి వ్యవస్థలో ఈరోజు మనం జీవిస్తున్నాం. పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసిన సమయం ఆసన్నమైందని చెప్పి యువత అందరూ కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. తప్పనిసరి మీరు అందరు కోరినట్టుగా ఈరోజు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయక అప్పుడే ఈ ప్రభుత్వం దిగొచ్చి పేదల గురించి, నిరుద్యోగుల గురించి, బీసీల గురించి ఆలోచించే సమయం చూస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నారు.
భువనగిరి నియోజకవర్గం పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామంలో ఇంద్రకీలాద్రి రైస్ మిల్లును ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం జూలూరు ధాన్యం కొనుగోలు కేంద్రం బీబీనగర్ మండలం రుద్రవెల్లి PSCS కేంద్రాన్ని కూడా పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే రైస్ మిల్లుల రైతులను ఇబ్బంది పెట్టొద్దని హెచ్చరించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా సజావుగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అధికారులు అన్ని జిల్లాల మొత్తం మన ఉమ్మడి 3 జిల్లాలలో చెప్పినాం. మా 3 సీట్లు ప్రాంతం ఇది, మాకు స్పెషల్ కోటా కావాలని చెప్పినాం. దాని రిజల్ట్ వచ్చింది. కమిషనర్ పోయేటప్పుడు మళ్ళీ చెప్పిన కమిషనర్ గారు స్టీఫెన్ రవీంద్ర గారు మాకు కంపల్సరీ మాకు చేయండి అని చెప్పినాం. మంత్రికి కూడా చెప్పినాం, మళ్ళీ చెప్పినాం. సో మీరు చెప్పిన పని, మేము విన్న పని, మీకు రిజల్ట్ వచ్చింది. మనం పోచంపల్లి వరకు వస్తే వేరే మండలాలు ఒక్కో రోడ్డు తీసుకున్నాం, డబుల్ కెపాసిటీ ఎప్పుడు తీసుకుంటున్నాం, రియాల్ పెట్టుకుంటూ వస్తున్నాం. తీసుకునేప్పటిదాకా 60 ఇంకా 2 లక్షలు కదా మీది. 2 లక్షలు నేను తీసేస్తారు. 10 రోజుల టార్గెట్ పెట్టుకున్నారు. 2 వారాల 2 వారాలు మంత్ ఎండ్ క్లోజ్ అయిపోవాలి. మీరు ఈ మిల్లు రాఘవరెడ్డి గారు, మీరు పిలాయిపల్లి వరకు కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఏమైంది మీ బాధ్యత కూడా వాళ్ళకు సపోర్ట్ చేయండి. మాట్లాడుతున్నాను ఇప్పుడు అంటే ఒట్టిగా దబాయించే అవసరం లేదు. రైతులకి చూసుకోండి. రైతులు ఎక్కువ ఏమైనా కుప్పల తాలెక్కుంటే మిల్లరింకా నష్టపోవాలి. రైతు కూడా కొంత ఓర్చుకొని చేయండి. ఇప్పుడు 4 రోజులు అంటే ఇంకా కొంచెం తొందరగా అర్థం చేయండి. ఓట్లు ఇట్లే ఉంటాయి. మనం రాష్ట్రం కొనాలి, మిల్లులల్లో స్థలం లేదు. కేంద్రం తీసుకోవాలి కదా, తీసుకోకపోయేసరికి అట్లనే ఉండే ఓట్లు. ఇది పంచాయతీ ఇది అవుతుంది. అయితే ఏదైనా కానీ ఏడ స్థలం దొరికితే ఆడ తీసుకొని వడ్లను తొందరగా కొనుగోలయ్యే పని ఆ కార్యక్రమం చేద్దాం. ఏడ మిల్లుల స్థలం ఉంది. మెదక్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు పర్యటించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని పలువురు లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రామాయణపేట మండలంలో 22 మంది లబ్ధిదారులకు సీమారాఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే మస్లక్, నందగోకుల్ గ్రామాల్లో 2 బోర్వెళ్లను ఏర్పాటు చేసి త్రాగునీటి సమస్యకు పరిష్కారం చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మరి బోర్లు, మోటార్లు మరి మా సొంత ఖర్చులతో వేపించడం జరిగింది. మరి ఎటువంటి సమస్య కూడా, మరి మంచినీటి సమస్య మా గ్రామ కుటుంబ సభ్యులకు కానీ, మండల కుటుంబ సభ్యులకు కానీ మంచినీటి సమస్య ఉండకూడదనే ఒక ఉద్దేశంతో ఇవాళ మా సొంత డబ్బులతోటి బోర్లు, మోటార్లు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటుంది. షెడ్ మా సొంత డబ్బులతో MSSO ద్వారా, మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మరి ఇవాళ కట్టిస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, మరి ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధే కాకుండా మా సొంత డబ్బులతో MSSO నుంచి కూడా ఇవాళ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో నిజాంపేట్ పట్టణాన్ని, నిజాంపేట్ మండలాన్ని, పూర్తి మెదక్ నియోజకవర్గాన్ని కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతామని చెప్పి మరి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ డివిజన్ ఉస్మానగర్ పరిధిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గది నిర్మాణ పనులకు మంగళవారం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మాణిక్యాపురం, ఏనబావి, ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. 2 రోజుల క్రితం ఏనబావిలో పొన్నం తిరుమలేష్ వడ్లు కొనుగోలు చేయడం లేదని డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటనపై స్పందించిన రాజయ్య వారింటికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ కన్వీనర్ చౌదరపల్లి శేఖర్, భాగ్యలక్ష్మి, రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. సంబంధించిన ధాన్యం వస్తుంది ఇక్కడికి. 1 మాణిక్యపురం, 2 ఎనబాయి, 3 కళ్యము, 4 సిరిపురము, 5 టంగుటూరు. ఈ 5 ఊర్లకు సంబంధించిన ధాన్యం రావడం వల్ల ఇక్కడ వీళ్ళకు వర్క్ లోడ్ ఉన్నది. అని రైతులు 15 రోజుల నుంచి ధాన్యం పోసుకొని ఉన్నారు. దాంట్లో బాధపడే తిరుమల అంటే అయినా ధాన్యం మీద, బార్దాన్ మీద, ఆయన మీద కూడా డీజిల్ పోసుకునే పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే ముందు ఎక్స్ ద్వారా, సొసైటీ ద్వారా నెంబర్ 16 ఉండే. ఆ నెంబర్ ఎక్కడ ఉంటుంది అనుకుంటే ఇక్కడికి వచ్చేసరికి 76, 76కి వెళ్ళిపోయింది. దాంతో 15 రోజులు అయిపోయింది. వాళ్ళ ఇంట్లో మనిషి చనిపోయిండు,
అదన్నీ రిస్క్ పడలేక ఆయన డీజిల్ పోసుకునే పరిస్థితి వచ్చింది. నేను ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడికి వచ్చిన. మీరు ఏం చేస్తారో స్పెషల్ కొనుగోలు కేంద్రంగా పర్చేజ్ సెంటర్గా చెప్పేసి వెహికల్ ఎక్కువ పంపించే ఏర్పాటు చేయాలి. మ్యాక్సిమం అయ్యేటట్టు చూడండి, తొందరగా అయ్యేటట్టు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓపెన్ చేసుడు జరిగింది. అయిపోయినాక మళ్ళా ఇక్కడ డీసీఓతో ఇక్కడ 2 గంటలు అయితే గొడవ అయితే అంత ఇబ్బంది అవుతుంది అని ఇక్కడ సొసైటీలోని కళ్యాణ్ సొసైటీ నుంచి బంద్ చేసి ఐక్యపించారు, స్టార్ట్ చేయించారు. దాంట్లో ఇక్కడ రైతులకు ఏమైందంటే అన్ని ఊర్లో 2 గంటలు ఉన్నాయా అవుతున్నాయనే ఉద్దేశంతో వీళ్ళకి సుధా భారం ఎక్కువ పడ్డది. ఇక్కడ ఉన్న రైతులకు సుధా ఇప్పటికి నెల దాటింది స్టార్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు అంతా 89 మంది అయ్యారంటే ఇంకా 100 మంది ఉన్నారు. ఇప్పుడు కాలాలు నెత్తికి వస్తున్నాయి. ఇంకెప్పుడైతే సార్ ఇక్కడ ఉన్న అంటే వారం రోజులు లేదు, ఇంకో నెల పడుతుంది. 89 గింత లేట్ అయింది. పిఎస్సిఎస్ ద్వారా తర్వాత ఐకేపీ ద్వారా 2 దిక్కులు అంటే 2 సంబంధించిన లారీలు కూడా ఇక్కడికి రావాలి. జల్సాలకు అలవాటు పడి ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న నోటోరియస్ క్రిమినల్ ను బేగం బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్ వెల్లడించారు. ఈ నెల 6న కృష్ణ అనే వ్యక్తి ఇంట్లో 235 గ్రాముల బంగారం, 10 లక్షల నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఆధారంగా మహారాష్ట్రకు చెందిన అమర్ సింగ్ కంవాలేను అరెస్ట్ చేశామని, అతనిపై గతంలో 4 చోరీ కేసులు, 1 ఫ్లోక్సో కేసు నమోదైనట్లు డీసీపీ తెలిపారు. నిందితుడి నుంచి 206 గ్రాముల బంగారం, 2.14 లక్షల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. నిన్న రాత్రి బేగం బజార్ పోలీస్ వాళ్ళు ఒక నటోరియస్ అఫెండర్ అమర్ సోన్ కాంబ్లే సన్ ఆఫ్ లేట్ యాదవ్ సోన్ కాంబ్లే ఏజ్ 20 ఇయర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు వచ్చేసరికి 6th May 2026లో హిందీ నగర్లో ఇది హెచ్బి బై నైట్ ఆ రోజు మనకు కంప్లైంట్ వస్తుంది. అందులో కంప్లైనెంట్ కృష్ణ గారు ఇస్తారు. ఆ స్టేట్మెంట్లో సుమారు ఒక 10 lakhs వర్త్ క్యాష్, అదేవిధంగా ఆల్ ఆర్నమెంట్స్ కలిపి ఒక 235 grams థెఫ్ట్ అయిందని చెప్పేసి అందులో కంప్లైంట్లో ఉంటుంది. వెంటనే దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఏసీపీ గోషామహల్ గారి సూపర్విజన్లో ఎస్హెచ్ఓ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు క్యాష్ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కేసులలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. 2 మన బేగం బజార్ పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరిగిన కేసులు, అదేవిధంగా 2 అత్తాపూర్లో అది కూడా దొంగతనం కేసు. ఒకటి దొంగతనం చేస్తుండగా పోక్సో కూడా అట్రాక్ట్ అయింది, అది కూడా అత్తాపూర్ సంబంధించిన కేసు. రికవర్ అయింది. సుమారు 206 గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. తర్వాత సుమారు 2,14,600 2,14,600 క్యాష్, అన్ని కలిపి వర్త్ రూపీస్ ఆఫ్ ఒక 30 lakhs ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసా శ్రీనివాస్కు యాదాద్రి భువనగిరి జిల్లా ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద ఘన సన్మానం నిర్వహించారు. పూలమాలలు, సెలవుతో ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ముస్లిం మైనార్టీలు ఏకతాటిపైకొచ్చి నిరాహార దీక్షలు, పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. ఉద్యమంలో పాల్గొన్న ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మైనార్టీ సోదరులు అందరూ కూడా వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో మరి నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు, కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారికి ఈ భువనగిరిలో అమరుడైన మహబూబ్ అలీ కూడా ప్రభుత్వము వారి కుటుంబాన్ని గతంలో కాకుండా మరి ఇప్పుడు కూడా ఆదుకోవాలని మేము భువనగిరి కేంద్రంగా ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కమిటీ తరఫున మొదటి పేరు పెడతాం. అది ఈ భువనగిరి మైనార్టీ బిడ్డలకు దక్కే మొదటి అవకాశం. వారికి ఉద్యమ వందనాలు. అందరూ మైనార్టీ अभी भाइयों बहुत काम करे, ये तेलंगाना के ये लड़े, ये भुवनगिरी ये अभी सेंटर अभी पहले डिवीजन था, आज ये जिला हुआ. इसलिए माइनॉरिटी भाइयों को सबको अभी गवर्नमेंट से जो आने के बराबर आते बराबर देने का गवर्नमेंट का है, वो हक हमारे गए बोल के हम भी लिख के मैं गवर्नमेंट को भिजाते केशवराज कमिटी को.
ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ భూపేష్ గుప్తా నగర్ బస్తీ దవాఖానాలో మందులు వైద్య సదుపాయాల కొరతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స కోసం వచ్చే రోగులకు అవసరమైన మందులు అందుబాటులో లేవని ఈ నేపథ్యంలో భారతీయ చైతన్య యువజన పార్టీ నాయకుడు నారగోని శ్రీనివాస్ యాదవ్ ఆసుపత్రిని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. సిబ్బందిని ప్రశ్నించగా తగిన సదుపాయాలేమితో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ వెల్లడించినట్లు సమాచారం. ప్రజలకు అవసరమైన మందులు, మెరుగైన వైద్య సేవలు తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సిచ్యువేషన్ అయితే వెరీ బ్యాడ్ ఉంది రోజు కూడా. ఎందుకంటే జిహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నప్పటికీ జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా వచ్చి స్వీపింగ్ కూడా చేయట్లేదు. సో దయచేసి వారి మీద కూడా దృష్టి పెట్టుకొని వాళ్ళు రోజు వచ్చేలా, ఊడ్చేలా, క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు ఏంటంటే వి మేక్ ద వరల్డ్ హెల్తీయర్ అండ్ హ్యాపీయర్. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే మరి ఎక్కడ సాధ్యమో? ఏం జరుగుతుంది అసలు? హాస్పిటల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు? వాటర్ ఫెసిలిటీ లేదండి. ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి రోజు చిన్న పిల్లలు మొత్తం ఇక్కడికి వచ్చి మొత్తం అన్ని చూడండి, ఈ ఏరియా అంతా కూడా మొత్తము బ్యాక్టీరియా, ఫంగస్ తోటి నిండిపోయి ఉంది. ఈ గోడలు మొత్తం కూడా ఏ విధంగా ఉంది? ఇది నాసిరకమైనటువంటి ప్రభుత్వ హాస్పిటల్. మరి ఈ విధంగా ఉంటే మటుకు కొంచెము నిజంగా కూడా ప్రజలకు అందరికీ కూడా ఇబ్బంది జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలో తీగలగుట్టపల్లిలోని రంగినేని గార్డెన్లో కరీంనగర్లో ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆటో యూనియన్ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. నూతన అధ్యక్షులుగా బొమ్మిడి శ్రీనివాసరెడ్డికి సన్మానం చేశారు. ప్రధాన కార్యదర్శి బండారి సంపత్ పటేల్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నాతో పాటు ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, ప్రచార కార్యదర్శులు, ఈసీ మెంబర్లు అందరం 21 మంది టీం ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ రోజు నుంచి కరీంనగర్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల సమస్యలపై పోరాటానికి మేము సిద్ధమవుతా ఉన్నాం. మరి వల్ల ఈ మా ప్రమాణ స్వీకారోత్సవానికి అలాగే ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సు కోసం గౌరవ జిల్లా జడ్జి శివకుమార్ సార్ గారు విచ్చేసినందుకు మా ఆటో డ్రైవర్లకు కూడా మనోధైర్యం పెరిగింది. ఎందుకంటే మామూలు ఆటో డ్రైవర్ల ప్రోగ్రాం కూడా ఒక జిల్లా స్థాయి జడ్జి గారు, ప్రథమ పౌరుడైనటువంటి జడ్జి గారు ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళినాం. తర్వాత స్వచ్ఛందంగానే పక్కకు జరిగి మరి వేరే వారికి అవకాశం ఇచ్చినాం. మళ్ళీ ఆటో డ్రైవర్లు అందరూ నన్ను కోరుకున్నారు కాబట్టి నేను మళ్ళీ ప్రెసిడెంట్గా గెలిచిన. దొంగోట్లు అంటే ఇప్పుడు ఒకటి దొంగోట్లు వేసిరా వేయలేదన్నట్టు లోపల ఉన్నటువంటి ఏజెంట్లకు తెలుసు. మరి ఆ 2 సంవత్సరాలన్నర మా ఆటో డ్రైవర్ల మరణాలు 256 సంఖ్యకు చేరింది. దయచేసి మా ఆటో డ్రైవర్లను నీరు కార్చకుండా ఇప్పుడు ఇస్తానన్న 12,000 రూపాయలు సంవత్సరానికి తక్షణమే కేటాయించి మమ్మల్ని మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు. మా ఆటో డ్రైవర్లకు ఇందిరమ్మ ఇల్లు కానీ డబల్ బెడ్రూమ్లు కానీ కేటాయిస్తే మేము ఇంకా జీవనోపాధి కోల్పోయిన మమ్మలను మీరు ఆదుకుంటారని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాం. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ బెంగళూరులో ఆర్మ్ హోల్డింగ్స్ నిర్వహించిన జాతీయ స్థాయి ఆర్మ్ భారత్ ఛాలెంజ్ పోటీలో మెదక్ జిల్లా నర్సాపూర్ బీవీఆర్ ఐటీ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. సాంకేతిక సమస్య విభాగం 5 కేటగిరీలో అండ్ ఆస్ట్రా టీంకు చెందిన చీరాల రోహన్ కుమార్, కార్తిక్ పాకాల ప్రథమ స్థానంలో నిలిచి 1,00,000 నగదు బహుమతి గెలుచుకున్నారు. విద్యార్థుల విజయంపై శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కేవి విష్ణురాజు, ప్రిన్సిపల్ సంజయ్ దుబే, డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలులో జాప్యంపై రైతులు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. నెల రోజులైన ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. రాయపూలు మండలం, వీరానగర్, దుబ్బాక మండలం, తిమ్మాపూర్, సిద్దిపేట మండలం, పుల్లూరు ప్రాంతాల్లో రైతులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రతిరోజు సార్, ఒక్కరోజు కాదు. ఇది పుల్లూరు బాధ ఎట్లుందంటే ప్రతిరోజు ఇప్పుడు నాయుడు లేని రాజ్యం ఎట్లుందో పుల్లూరు అట్లుంది. ఏడికి పోయినా మీ 5 బస్తాలు కడిగేస్తాము, 10 బస్తాలు కడిగేస్తాం అంటారు తప్ప ఏ మిల్లర్ కూడా కరెక్ట్ తీసుకోవడం లేదు సార్. ఇదైతే కరెక్ట్ కాదు. నిన్న ఒక్కరోజు ఒక లారీలో 50 సంతులు అంటే 50,000 రూపాయలు రైతు నువ్వును కదా సార్.
అది సార్ మా బాధ. 50 సంవత్సరాలు కడిగేస్తామన్నారు, మన 10 సంవత్సరాలు రోజు ఇదే పని సార్. సార్ ఇప్పుడు ఆ మిల్లు కాదు సార్, మాకు గోదాంలో దించుకుంటాం అంటే మేము వెళ్ళిపోతాం సార్ ఇంటికి. అయిపోయింది సార్, మీరు వెళ్ళాలి, పంపిస్తామంటే మేము వెళ్ళిపోతాం. ఎవరన్నా సార్ ఏపీ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు కర్మాన్ఘట్ యూనియన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ సెంట్రింగ్ కాంట్రాక్టర్లు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16 నుంచి సెంట్రింగ్ పనులను బంద్ చేశారు. ఈ సందర్భంగా కర్మాన్ఘట్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి తమ డిమాండ్లు తెలియజేశారు. ప్రస్తుతం ఫీట్కి ఇస్తున్న 40ను 51కి పెంచాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు శాశ్వత గుర్తింపు కార్డులు, 55 ఏళ్లు దాటిన వారికి నెలకు 3,000 పెన్షన్, ప్రమాద మరణాలపై 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాధించాలని కోరుకుంటున్నాం. కాదంటే మేము ర్యాలీ చేస్తుంటే మా మీద కేసులు పెడుతుర్రు. మేము కొద్దిగా ఎక్కడైనా పని చేస్తుంటే మేము పోయి ఆపుతుంటే మా మీద కేసులు పెడుతున్నాం. కొద్దిగా అలాంటి కేసులు లేకుండా పోలీసు వాళ్ళు సహకరించాలని కోరుకుంటున్నాం. మేము చేసి రేటుకి మాకు గిట్టుబాటు ధర లేక మేము 1 లక్ష రూపాయలు 2 లక్షలు వస్తుంటే ఇంటికి 10,000 కూడా తీసుకెళ్ళకపోతున్నాం. ప్రతి లేబర్కి అందరికీ ఇచ్చుకుంటా పోతే 10,000 5,000 కూడా లేని పరిస్థితి అయింది. మాకు 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు కేసీర్లే 100 రూపాయలు తక్కువ అంటే 100 రూపాయలు తక్కువ అని. ఇప్పుడు అలా కాకుండా ఓన్లీ ఎవరి ఒప్పందం ఎవరి పనులు వాళ్ళకే అప్పగించాలని కోరుతున్నాము. ప్రధానంగా గవర్నమెంట్కు డిమాండ్ చేసేది ఏంటంటే సెంట్రింగ్ డబ్బాలు కానీ స్క్రాప్ దుకాణంలో కొనకుండా రైల్వే మెటీరియల్ కొంటే ఎలాంటి కేసులు అయితే పెడతారో సెంట్రింగ్ సంబంధం ఉన్న అలాంటి కేసులే పెట్టి మమ్మల్ని మనోభావాలు దెబ్బతినకుండా మమ్మల్ని కాపాడవలసిందిగా గవర్నమెంట్కు విన్నపిస్తున్నాము. అలాగే మా సెంట్రింగ్ కమిటీ యూనియన్ అసోసియేషన్ తరఫున నా తోటి కార్యక్రమాలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ బంద్కు సహకరిస్తున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆన్లైన్లో విచ్చలవిడిగా జరుగుతున్న మెడిసిన్ విక్రయాల నిరసనగా ఈ నెల 20న ఒకరోజు బంద్ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ప్రకటించింది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ గుప్తా, గౌరవ అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రిస్క్రిప్షన్ లేకుండా డిస్కౌంట్ పేరుతో కొన్ని కంపెనీలు మందులు విక్రయిస్తూ ప్రజా ఆరోగ్యంతో చెలగాటమారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో నార్కోటిక్, హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అందుబాటులో ఉండడం వల్ల యువత మత్తుకు బానిస అవుతున్నారని పేర్కొన్నారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసమే ఈ బంద్ చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజల పక్షాన మా జీవితాల కోసం మేము ఇచ్చిన మే 20 నాడు ఆల్ ఇండియా లెవెల్లో బంద్ పిలుపుకు ప్రధానమైన కారణాలు ఇది. ఆన్లైన్లో మందులు విచ్చలవిడిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కార్పొరేట్ శక్తులు ఆన్లైన్లో మందులు, హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ, ఈ యాంటీబయాటిక్స్ కానీ రూల్స్కి అగెనెస్ట్గా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏఐ జనరేటర్ ప్రిస్క్రిప్షన్లతోటి విపరీతమైన కాంపిటీషన్ తోటి అధిక డిస్కౌంట్లతోటి మందులు సరఫరా చేస్తున్నారు. చట్టానికి లోబడి పనిచేస్తున్నటువంటి దేశంలో 12 లక్షల పైచిలుకున్న మెడికల్ షాపులను దీంట్లో యావరేజ్ ఒక్కొక్క షాప్లో 5 లెక్కేసుకున్న 1 కోటి కుటుంబాలు ఆధారపడ్డటువంటి ఈ మెడికల్ షాప్ల ఉన్నతిని కోల్పోయే పరిస్థితి వస్తున్నది. ఎందుకంటే మాకు చట్ట ప్రకారము రిటైల్లకి 16% మార్జిన్ ఆన్ ఎంఆర్పి డ్రగ్ ప్రైస్ కంట్రోల్లో ఉన్న వాటికి, డిపిసిఓ అంటారు, వాటికి మార్జిన్ ఉంటుంది. రిమైనింగ్ వాటికి 20% మార్జిన్ ఉంటుంది. 4 years డ్రగ్స్ కానీ, ఎక్స్పైరీ మార్చడం కానీ ఎన్నో చూస్తున్నాం. కేసులు ఇవన్నీ ఎన్నో అయినాయి. ఇలాంటి మార్చుకుంటూ తక్కువ ధరలకు అందుబాటులో చేస్తే పబ్లిక్ని మభ్యపెడుతున్నారు. ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మభ్యలకు గురి కాకుండా మీరు మీ ఆరోగ్యాన్ని డిస్కౌంట్ ఇచ్చుకోకండి, మందులతో డిస్కౌంట్ తోటి ఆరోగ్యాన్ని డిస్కౌంట్ ఇచ్చుకోకండి. ఇది స్టాండర్డ్. మిగిలినవన్నీ కూడా ఈ కొన్ని కార్పొరేట్ శక్తులు, మా దగ్గర ఉన్న కొన్ని పెద్ద చైన్ షాప్స్ ఉన్నాయి, వీళ్ళు వాళ్ళ సొంత బ్రాండ్ వేయించుకొని 50%, 60% డిస్కౌంట్ అని వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. వాళ్ళు అధిక ఎంఆర్పీలు పెట్టుకొని డిస్కౌంట్ ఎక్కువ తీసుకుంటున్నారు. వీటన్నీ కూడా మా సంఘం తరఫున మేము ఖండిస్తున్నాం. ఆల్ ఇండియా మొత్తంలో ఏఐఓసిడి, ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఒకటే ఉంది ఇండియా లెవెల్లో. దీనికి ప్రెసిడెంట్ అయినటువంటి షిండే గారు ఆధ్వర్యంలో ఈ బంద్ కాల్ ఇచ్చారు. దీనికి మన అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో బంద్ పాటిస్తున్నాం. దీనికి అగనెస్ట్గా అంటూ ఎవరు లేరు. అందరూ కూడా మన జీవన వృత్తికి సంబంధించింది కాబట్టి ఎవరు కూడా దీనికి అడ్డం లేదు. అందరూ కూడా ఈ బంద్కు సపోర్ట్గా ఉన్నారు. ఉషోదయ కాలనీ ఫేజ్ 2లో రోడ్డుపై రన్నింగ్ కారు అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. సమయానికి కారులో ఉన్నవారు బయటకు పరుగులు తీయడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాద స్థలాన్ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో కన్వీనర్
గాజుల రామారం డివిజన్ మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి సందర్శించారు. డోర్లు ఓపెన్ కానంత పైకి రాలే, మొత్తంగా ఇంటి లోపల ఇరుక్కోబోతుండే. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వస్త్రంతండ PSCS కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధర్నాకు దిగారు. 40 రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ధాన్యం బస్తాలను నిప్పపెట్టి నిరసన తెలిపారు. తెల్లారి వచ్చినా కూడా మళ్ళీ పంచ అంటే లేదు, పంచను ఆగు, ఇంకా 5,000 బస్తాలు తెచ్చుకున్నాక 10,000 బస్తాలు ఒకటేసారి పంచుతా, ఈ బస్తాలు ఎటు సరిపోవని నిన్న పొద్దుకు దాకా 5 దాకా మళ్ళీ ఇక్కడనే ఉన్నాం. తారీఖు బస్తాలు వచ్చినాయి. వస్తే ఏమైందంటే సీరియల్ ప్రకారం ఇస్తామన్నా లోన్ ఇచ్చిండు రూమ్ లో. నిన్న 18 తారీఖు ఒక్కరికి ఇద్దరికి రైతులకు ఇచ్చిండ్రు. రాత్రి మొత్తం వాళ్ళు డబ్బులకు అమ్ముకుంటారని అంటుండ్రు. రాత్రి తాళం చేసిండ్రు, ఎవరికి సప్లై చేసిన తర్వాత బేసుతో బస్తాలు లేవు. దొంగలు పడ్డారు అంటారు. దొంగలు పడి తాళం పళ్ళు కొట్టాలి. దొంగలు పడి తాళం తీసిండ్రు, మళ్ళీ బత్తాలు తీసుకొని అందరి ప్రకారం వచ్చి అడిగితే సీరియల్ ప్రకారం ఇస్తే నేను ఒక్కరికో ఇద్దరికో రైతులకు 100-200 ఇచ్చిండ్రు. కడవ బస్తాలు 5,000 బస్తాలకు అన్ని రూముల్లో ఉండే. ఇప్పుడు రూముల బస్తాలు లేకుండా మాయం చేసిండ్రు. ఐకేపీజీ నేను ఒడ్లు పోసి నెల 2 రోజులు అవుతుంది సార్. అయితే ఇక కొత్త బస్తాలు వచ్చినాయి. ఆ పిల్లగాడు నాకు కొద్దిగా దగ్గర ఉన్నాడు. అందుకోసం ఇక 5 బిర్రు తాపించిన. 5 బిర్రు తాపించి మరి ఇక సరే ఇక నాకు ఇక చిన్నగా ఇత్తడు కావచ్చు అనేసి గమ్మున ఉంటే ఆయన ఏం చేసిండు, నైట్ ఇక 3 రోజులు 30 పెట్టి నైట్ ఇక బస్తాలు మొత్తం అయిపోయినాయి. ఇక తెల్లారి వచ్చి చూసి తాళం వేసి ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న ఆంధ్ర రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్న రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. పోచంపల్లి మండలంలో రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మెదక్ నియోజకవర్గంలో పర్యటించి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.